టెంపుల్ టూరిజం కింద రాష్ట్రంలోని పవిత్ర సంగమాల వద్ద ఉన్న ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఇందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కర్నూలులో దేవాదాయ శాఖకు చెందిన జోన్ కార్యాలయ భవనాన్ని మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి దస్తగిరితో కలిసి ఆనం ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో 27,000 దేవాలయాలు ఉన్నాయి. అనేక పవిత్రమైనటువంటి ప్రాంతాలు, అనేకమైనటువంటి పవిత్రమైనటువంటి సంగమాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ పవిత్ర సంగమాల దగ్గర ఉన్నటువంటి ఆలయాలు, పెద్ద పెద్ద ఆలయాలన్నింటినీ కూడా టూరిజంలోకి కలపాలి అని, టూరిజం సర్క్యూట్గా దీన్ని తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా టూరిజం, టెంపుల్ టూరిజం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేయడానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో టూరిజం శాఖ మంత్రి గారిని, దేవాదాయ శాఖ మంత్రిని అయినటువంటి నన్ను కలిపి నిన్ననే కేబినెట్లో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని త్వరలోనే ఈ యొక్క మంత్రుల కమిటీ పర్యాటక రంగాన్ని, దేవాదాయ ప్రాంతాలని అభివృద్ధి చేయాలని ఒక సూచన చేసి నిన్న వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దేవాలయాలకి అనేక ప్రాంతాల్లో అనేక రకాల ఆస్తులు ఉన్నాయి. ఈ ఆలయ భూముల్ని కాపాడటానికి జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈరోజు ప్రతి జిల్లాలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది.